అందరికీ నమస్కారం అండి. 'వైఫ్ ఆఫ్ సూర్య' కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ కూడా కల్పితం అని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరిక కథలోకి వెళ్దాం. కాలేజీ క్యాంటీన్‌లో ఉన్న చందు వాళ్ళని చూసిన నవీన్, "అరే సూర్య, అటు చూడరా, గాయత్రి వాళ్ళు అక్కడ ఉన్నారు, వెళ్దాం" అంటాడు నవీన్. "వద్దు నవీన్, చందు అంత డల్‌గా నా మూలాన్నే ఉన్నదని నేను ఇప్పటికే చాలా ఫీల్ అవుతున్నాను. తనను ఇంకా అలా చూస్తే నేను తట్టుకోలేను" అంటాడు సూర్య. "ఇప్పుడు చెప్పు తల్లి, అసలు నీ బాధేంటి? సూర్య నీకు ప్రపోజ్ చేశాడనా? లేక తన లవ్‌ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అనే సందేహమా? చెప్పు" అంటుంది గాయత్రి సూటిగా చందుని ఉద్దేశిస్తూ. అది అది అలా కాదు గాయత్రి. "మరేంటే? చెప్పు." "పాపం సూర్య చాలా మంచివాడే. అంత డబ్బు ఉన్నవారి కుటుంబంలో పుట్టినా ఏమాత్రం గర్వాన్ని ప్రదర్శించడు" అంటూ చెప్పుకుంటూ వస్తుంది గాయత్రి. "నువ్వు కొంతసేపు ఆగవే. దానిని అసలు ఉద్దేశ్యం ఏమిటో చెప్పనిస్తేగా నువ్వు ప్రశ్న మీద ప్రశ్న వేసి దాని నోటి వెంట మాట రాకుండా చేస్తున్నావు" అంటుంది మధు. "నేను ఈరోజు సాయంత్రం సూర్యతో మాట్లాడాలే. అసలు తను ఏ ఉద్దేశంతో ప్రపోజ్ చేశాడో" అంటుంది చందు. తను ఎప్పుడూ త్రాగని టీని సిప్ చేస్తూ. క్యాంటీన్ వరకు వచ్చి వెనకకు వెళ్ళిపోతున్న సూర్య వాళ్లను చూసిన గాయత్రి, "అదుగోనే సూర్య, సాయంత్రం వరకు ఎందుకు? ఇప్పుడే పిలుస్తాను" అంటుంది. "ఎందుకు గాయత్రి, నువ్వు కంగారు పడుతున్నావు? చందు సాయంత్రం అని చెప్పిందిగా. వెళ్ళి సాయంత్రం మీట్ అవ్వాలని చెప్పు చాలు" అంటుంది మధు. కూర్చున్న గాయత్రి పైకి లేచి, "నవీన్, కృష్ణ" అని చేయి ఊపుతూ పెద్దగా పిలుస్తుంది. వాళ్ళు వెనుకకు తిరిగి చూస్తారు. సూర్య మాత్రం వెనుకకు తిరగకుండా నిలుచుని ఉండిపోతాడు. గాయత్రి పరుగెత్తుకుంటూ వెళ్ళి, "సూర్య, ఒక్క నిమిషం. చందు సాయంత్రం నిన్ను కలవాలి అంటుంది. నీతో మాట్లాడాలంట" అంటుంది. "ఏంటి? నాతోనా? దేనికి?" అని ఆశ్చర్యంగా అడుగుతాడు సూర్య. "ఏమో, నాకేం తెలుసు, మీకు ఏమున్నాయో" అంటుంది గాయత్రి. నవీన్ సూర్య భుజాలపై చెయ్యి వేసి, "అరే స్టూపిడ్, నీ ప్రపోజల్కి ఆన్సర్ రావాలిగా మరి" అంటాడు. "అయితే సాయంత్రం ఇక్కడ క్యాంటీన్ దగ్గర మీట్ అవ్వటానికి అందరూ ఉంటారు. మా ఇద్దరిని మాత్రమే ఇలా ప్రత్యేకంగా ఒంటరిగా ఎవరైనా చూస్తే అంతగా బాగుండదు గాయత్రి. చందుకి అభ్యంతరం లేకపోతే మన హాస్టల్ దగ్గర ఉన్న పెద్ద చెట్టు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పు" అంటాడు సూర్య. "సూర్య, నువ్వు చెప్పింది కూడా కరెక్టనే. ఈ మధ్య ఆ వినోద్ బ్యాచ్ కళ్ళు మొత్తం మన మీదనే ఉంటున్నాయి" అంటాడు నవీన్. ఆ రోజు రాత్రి డిన్నర్ చేసిన తరువాత చందు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సూర్య. చందు కూడా తాను డిన్నర్ పూర్తి చేస్తుంది. తరువాత చందు గాయత్రి మధులకి చెప్పి, "నేను సూర్యతో మాట్లాడి వస్తానే" అంటుంది. "ఆల్ ది బెస్ట్ చందు" అంటూ మధు గాయత్రిలు చెబుతారు. "సూర్య లవ్ని ఒప్పుకోవాలి మధు" అంటుంది గాయత్రి. "అవును" అంటుంది మధు. "ఏంటి చందు ఇంకా రావటం లేదు" అంటూ ఒక చేతిని ప్యాంట్ జేబులో ఉంచుకుని మరొక చేతిని చెట్టుపై ఆనించి ఎదురు చూస్తూ ఉంటాడు. దూరం నుండి చీకటిలో చందు సూర్య వైపు అడుగులు వేసుకుంటూ వస్తుంది. ఆ వచ్చేది చందునే కాని తన చేతిలో కవర్ ఉందేంటి అనుకుంటూ ఉండగా చెట్టుకు ఆనించి ఉన్న చేతికి గండుచీమ కుట్టడంతో ఒక్కసారిగా చేతిని "అమ్మా" అంటూ తన దగ్గరకు తీసుకుని చూసుకుంటూ ఉంటాడు. ఇంతలో చందు వచ్చి సూర్యకి ఎదురుగా నిలుచుని ఉంటుంది. వైఫ్ ఆఫ్ సూర్య
కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.